వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ఎవరు అనే దానికి తెరపడిపోయింది. సీనియర్ నేత అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారిని శాసనసభ స్పీకర్గా ప్రకటించడం ఇంకా అఫీషియల్గా రావాల్సినటువంటి అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. అలాగే డిప్యూటీ స్పీకర్ ఎవరు ఏంటనేది తెలియాలి. అయితే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది సరే, మరి లోక్సభ స్పీకర్ ఎవరు? నేషనల్ మీడియా అయితే చాలా వార్తలు వండి వార్చింది. అఫ్‌కోర్స్ చాలామంది చెప్పారు కూడా. ఇన్‌ఫాక్ట్ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా చెప్పారు. శివసేన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా లోక్‌సభ స్పీకర్ పదవి తీసుకోండి. లేదంటే మోడీ ఏ హామీలు కూడా నెరవేర్చడు అన్నటువంటి అనుమానాలను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఒక సజెషన్ అయితే చేశారు. అయితే ఇప్పుడు దీనికి మద్దతుగా లోక్‌సభలో ప్రతిపక్షాల గళం కూడా కట్టడి చేయకుండా ప్రాపర్‌గా వినిపించాలి అంటే బీజేపీ తరఫున ఉండేటువంటి వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థే స్పీకర్‌గా ఉండాలి. లేదంటే మేము పోటీ కూడా పెడతాము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే ఏకగ్రీవంగా ఎంపిక చేస్తాము. ఏకగ్రీవంగానే మేము మద్దతు పలుకుతాము అని చెప్పి ఇండియా కూటమి సభ్యులు కూడా తేల్చి చెప్పేశారు. ఇదేంటిది? ఇండియా కూటమి వాళ్ళేంటి, తెలుగుదేశం మద్దతుగా మాట్లాడడం ఏంటి? మరి మోడీకి కోపం రాదా? ఇలాంటి మాటలు మాట్లాడితే మోడీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు కదా! మరి నేషనల్ మీడియాలోనేమో స్పీకర్ పదవి ఎవరు? పక్కన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది అని చెప్తున్నారు. వాళ్ళేమో మంత్రి పదవులు అవి కోరారు, ఇవి కోరారు. ఏకంగా 6 మినిస్ట్రీలొచ్చేస్తాయి. ఇన్ని ఉప మంత్రులొచ్చేస్తాయి. అదే సహాయ మంత్రులు. లేదంటే ఇతరత్రా ఉన్నవన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ఊదరగొట్టేశారు కదా! మరి ఏది జరగలేదు. కేవలం ఒక మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి మాత్రమే తీసుకున్నారు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. చంద్రబాబు అసల జాతీయ రాజకీయాలకి సంబంధించి ఎటువంటి చర్చ కూడా చేయట్లేదు. మరి ఎందుకు లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఇండియా కూటమి ఏకగ్రీవం చేస్తామని చెప్తోంది? ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మతలబు? సో, ఇక్కడ చంద్రబాబు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడట్ల. పోనీ బీజేపీకి సంబంధించిన వాళ్ళేమైనా చెప్తారా అంటే వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. అసలు స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారో అన్న దాని మీద ఇప్పటివరకు చర్చ కూడా జరగలేదు. 24 తారీఖు నుంచి మరి లోక్‌సభ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసే ముందు మరి స్పీకర్ ఎవరు? ప్రోటెం స్పీకర్‌గా ఎవరుంటారు? ఇవన్నీ కూడా వివరాలు ఇప్పటికే బయటికి రావాలి. అధికార ప్రతినిధులో, లేదంటే ఇతరత్రా ఉన్నవాళ్ళో, లేదంటే బాకా ఊదేటువంటి మీడియానో ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా! అయితే ఒకటి మాత్రం నిజం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా స్పీకర్ పదవి ఈసారి బీజేపీ చేతిలో ఉండే అవకాశం లేదు అన్నది నిజం. ఎందుకంటే కూటమి సభ్యులు కూడా ఎన్‌డీఏ కూటమి సభ్యులు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే కట్టడి చేసేస్తారు. మాట్లాడనివ్వరు మళ్ళీ. మాట్లాడనివ్వకుండా ఇక మా ఇష్టం అన్నట్టుగానే ఉంటారు. సో, ఇది కుదరదు. ఎలాగైనా సరే స్పీకర్ పదవి ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి తప్ప ఎవరికైనా ఉండాలి. ఈ ఒక వార్త అయితే మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇలా మాట్లాడుకుంటున్నారని. కానీ చంద్రబాబు ఇప్పటివరకు కూడా ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇదిగో ఇలా అవుతోంది, ఇది చేస్తున్నాము అన్నటువంటి మాట ఈ రోజు దాకా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఒక పక్కన ఇండియా కూటమి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రతిపాదన చేయడం, జాతీయ మీడియాలోనేమో చర్చ. ఆయన మౌనం ఏంటి అర్ధాంగీకారం అనుకోవాలా? ఆఫ్‌కోర్స్ ఆయన చెప్పాల్సిన టైంలో చెప్తారు. మనం దాని మీద ఏమి కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సినటువంటి పని చేయక్కర్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు చెప్పలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు గదా! ఒక బంగారు అవకాశాన్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా అడగాలి కదా! యువకులెవరు క్షమించరు అని చెప్పి. సరే అవన్నీ పిచ్చివాగుడు అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో, అలాంటివి మనం ఏం చేయక్కర్లేదు. సో, చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన అసంతృప్తితోటున్నారా? సంతృప్తితోటున్నారా? అంటే ఓ పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గాని, రామ్మోహన్ నాయుడు గాని వాళ్ళ పనులు వాళ్ళు మొదలుపెట్టేశారు. వాళ్ళ పనులు వాళ్ళు మొదలుపెట్టేశారంటేనే అర్థం అక్కడ సంతృప్తిగా ఉన్నట్టే. సో, ఆయన మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు అమరావతి మీద, పోలవరం మీద, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద ఉంది తప్ప, నాకు కేంద్రంలో పదవులేమున్నాయి, కేంద్రంలో పోర్ట్‌ఫోలియోలేమున్నాయి, ఏ రాష్ట్రానికి ఎంతిస్తున్నారు, ఇవి కాదు. మీరు ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చుకుంటారో ఏమన్నా జేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అడిగింది కావాలి. దిస్ ఈస్ ద ఓన్లీ డిమాండ్ హి హావ్. ఆ ఒక్క డిమాండ్ తప్పితే ఇంకోటేదీ లేదు. అది కూడా ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ప్రత్యేక హోదా ఇచ్చేసేయండి ఇది అంటే దేనికి కావాల్సినటువంటి ప్రకటన దానికి తగ్గట్టుగా, దానికి తగిన సమయంలో వస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అండ్ రెండోది ఆంధ్రప్రదేశ్‌కి కనుక అన్యాయం చేసేటువంటి అడుగులు కేంద్రంలో పడుతూ ఉంటే కేంద్రంలో ప్రభుత్వం కూలడం ఖాయం. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పక్కర్లేదు. ప్రజలకు కూడా తెలిసిపోయిందే. బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు. చంద్రబాబు ఏది చెప్తే నితీష్ కుమార్ అది జేస్తాడిప్పుడు. సో, బీజేపీ మూసుకొని కూర్చోవాలి.
అంటే ఇన్ ద సెన్స్ డెరగేటరీ కామెంట్ కాదండి. వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే మన పద్ధతిలో మనం ఉండాలి. అందరిని కలుపుకొని వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఏకపక్షంగా మేమున్నాం మాకు చాలు మీకేం అవసరం లేదు. ఎన్‌డీఏలో ఏదో నామమాత్రంగా వస్తానంటారు అంతే కదా! అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి వాటికి ఇదివరకు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ఛాన్స్ ఉంది. అవిశ్వాసం పెట్టి ఏ డిమాండ్ ఏ రకంగా వస్తుందో తెలీదు. సో, లోక్‌సభ స్పీకర్ మీద కూడా ఈ రకమైనటువంటి భావనే వస్తుంది. అంటే ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇక్కడ మా మా తరఫు నుంచి మేమెవరిని నిలబెట్టాలనుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము ఏకగ్రీవంగా మద్దతు ఇస్తాము. 100% మద్దతు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారంటేనే సభని సజావుగా జరపాలంటే మోడీ నియంతృత్వ పోకడ ఉండకూడదు. వాళ్ళకనుగుణంగా ఉండేటువంటి వాళ్ళు కుర్చీల్లో కూర్చొని కట్టడి చేయకూడదు అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నటువంటి అంశం. మరి స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీని వరిస్తుందా? మోడీ దీనికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? నాకైతే డౌటే. ఎందుకంటే ఇలాంటివి తెలుగుదేశం పార్టీ అడిగిందనో లేదంటే మన జేడీయూ అడిగిందనో అంటే అది వేరే విషయం. మాట్లాడుకుందాం అని చెప్పొచ్చు. కానీ ప్రతిపక్షాల నుంచి ఇండియా కూటమి నుంచి ఈ రకమైనటువంటి ప్రతిపాదన వస్తోంది అంటే ఖచ్చితంగా అడ్డుపడతాడు మోడీ గారు. వాళ్ళు చెప్తే నేనిచ్చేదేమిటి వీళ్ళకి అన్నట్టుగా. సో, తెలుగుదేశం పార్టీకి స్పీకర్ పదవి వస్తుందా? రాదా? ప్రస్తుతానికి ఇదే సంశయాత్మకంగా ఉంది. చూద్దాం. ఏం జరుగుతుంది? కేంద్రంలో చక్రం నిజంగానే తిప్పడానికి చంద్రబాబు సిద్ధమయ్యారా? లేదంటే రాష్ట్రం కోసమే ఆగారా? పదవులు ఇంకా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అన్నిటికి త్వరలోనే తెరబడుతుంది. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.